శుంఠి అనేది ఒక సాధారణ ప్రక్రియ. ఇది చాలా మంది డాక్టర్లు కూడా చేయాల్సిన అవసరం లేదని చాలా మంది భావిస్తుంటారు. యాక్చువల్‌గా దీనికి నిపుణులైన డాక్టర్లే ఎందుకు అవసరమో ఈ శుంఠి ఆపరేషన్ అనేది ఎవరు చేయొచ్చు అంటే ఒక ఎంబీబీఎస్ చేసిన ఏ డాక్టర్ అయినా చేయొచ్చు. ఎందుకంటే ఎంబీబీఎస్ అనే డిగ్రీలోనే మనం సర్జరీలు నేర్చుకుంటాము. బేసిక్ సర్జరీస్ అన్నీ ఎంబీబీఎస్ డాక్టర్గా చేయొచ్చు. ఎంబీబీఎస్ డాక్టర్ కాకుండా జనరల్ సర్జన్ చేయొచ్చు. జనరల్ సర్జన్ కాకుండా ఒక యూరాలజిస్టులు చేయొచ్చు. అంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయిన తర్వాత ఏ స్పెషలిస్టులు వాళ్ళైనా కానీ మనకి జనరల్ సర్జరీతో సంబంధం లేకుండా ఈ శుంఠి ఆపరేషన్ చేయొచ్చు. ఒకటి. రెండవది, ఈ శుంఠి ఆపరేషన్ మామూలుగా ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు. మరి ఏ సర్జన్ చేస్తున్నారు ముస్లిమ్స్కి? ఓన్లీ నమాజ్ చేసేవాళ్ళు, మసీదులో చేసేవాళ్ళు, లోకల్ క్వాక్స్ చేస్తూ ఉన్నారు ఇట్లాంటి సర్జరీస్ని. అట్లాంటిది ఇప్పుడు మనం స్టేప్లర్ తీసుకొచ్చాక దీనికి ప్రాపర్ ట్రైనింగ్ కనుక ఉంటే దీన్ని ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు ఏ డాక్టర్ అయినా మనం ఈ సర్జరీస్ని చేసుకోవచ్చు. దీనికి పర్టికులర్ ఈ స్పెషలిస్టులు వాళ్ళే చేయాలనే రూల్ ఎక్కడ లేదు. రెండవది, హైపోస్పాడియాసిస్ అన్నారు కదా. ఈ హైపోస్పాడియాసిస్ ఉన్న వాళ్ళకి మనం యూజువల్గా ఆ ముందరున్న చర్మాన్ని ఒక ఛానల్ క్రియేట్ చేయడానికి ఉపయోగించుకుంటాం. కాబట్టి హైపోస్పాడియాసిస్లో కూడా స్టేజెస్ ఉంటాయి. సో ఒక థర్డ్ స్టేజ్ దాటిన తర్వాత అంటే ఆ యొక్క హోల్, యూరిన్ పోసే హోల్ ఏదైతే ఉందో పెనిల్ షాఫ్ట్ అంటాం. అంటే పెనిస్కి ముందర కాకుండా మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ సర్జరీ 100% చేయకూడదు. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఆ స్కిన్ని మనం వాడుకుంటాం కాబట్టి ఆ స్కిన్ని మనం ఖచ్చితంగా రిటైన్ చేయాల్సి వస్తుంది. అందుకే ప్రతి పేషెంట్ని మనం చూసినప్పుడు హైపోస్పాడియాసిస్ ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా గమనించుకుంటాము. దాన్ని బట్టి మనం ఈ సర్జరీస్ అనేవి చేస్తూ ఉంటాం. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.